స్టామరింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ట్రీట్మెంట్ అనేది మీరు సర్టిఫైడ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. అయితే కొన్ని మీరు ఇంట్లో చేయాల్సినవి కూడా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పిల్లలైతే 10 to 15 టైమ్స్, పెద్దవాళ్ళైతే 20 to 25 టైమ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎందుకు అంటే మనము మాట్లాడేటప్పుడు మన ఎయిర్ ఫ్లో అనేది కంట్రోల్లో ఉంచుకోవడం మనకు తెలియాలి అన్నమాట. సో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ తగ్గడము, ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ప్రాక్టీస్. మనం ఎలా మాట్లాడుతున్నాము అని చెప్పి అద్దం ముందు మాట్లాడటము. అంటే అద్దం ముందు నిల్చొని ఏదన్నా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు స్టామరింగ్ వచ్చింది అని అనుకోండి, అంటే మనం చెక్ చేసుకుంటున్నాం ఏ విధంగా స్టామరింగ్ వస్తుంది అని చెక్ చేసుకొని